హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకి రీసెంట్గానే ఐపీఎల్ ఉంది. ఐపీఎల్ అంటే ప్రతి ఇంట్లో ప్రతి చిన్న పొరల నుంచి ముసలోళ్ళ దాకా అదొక ఎంటర్టైన్మెంట్. అయితే ఏంటంటే రీసెంట్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనకి ఐపీఎల్ తెలుగు అనేది స్టార్ట్ అయింది. అంటే దాని ముందు మనకి అసలు ఐపీఎల్ తెలుగు లేకపోయేది. మనకి ఐపీఎల్ ఓన్లీ ఇంగ్లీష్లో ఉండేది. మనకి కమెంటరీ కానీ లేకపోతే కింద స్కోర్ బోర్డ్స్ కానీ వేరేటి కానీ. సో మనకి రీసెంట్గా తెలుగు స్టార్ట్ అయింది. సో కొంతమంది మన దగ్గర ఉండే స్టార్స్, ఇప్పుడు నందు కానీ మన దగ్గర కొన్ని సినిమాలు చేసిన ఒక హీరో, వాళ్ళు కమెంటరీ ఇవ్వడం కూడా జరిగింది. బట్ ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ ఒకటే ట్రోల్ అవుతుంది, అంటే బాలకృష్ణ గారు అసలు నాకు అర్థం కాని ఏంటంటే సూపర్ సింగర్స్ అని ఒక ఓటీటీలో ఒక షో ఉంది. ఆ షోకి కూడా బాలయ్య గారే గెస్ట్, అంటే యాంకర్ బాలయ్య గారే. సో అంటే ఈ మధ్య మూవీస్ చేస్తున్నారు, అట్ ది టైం అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేస్తున్నారు. మనకి కొన్ని జ్యువెలరీ షాప్స్కి, షోరూమ్స్కి, వీటికి. అండ్ అట్ ది టైం ఈ షోస్ కానీ యాంకరింగ్ కానీ లేకపోతే ఇప్పుడు కమెంటరీలోకి ఎంట్రీ అయ్యారు. సో మ్యాక్సిమం ట్రోల్స్ అయితే ఇక మనకి వీరసింహారెడ్డి రిలీజ్ ఆ ఫంక్షన్లో చూసిందే, కొన్ని బూతులు అనడం కానీ, అంటే బాలయ్య గారు యంగేజ్లో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడే ఇదేం పెద్ద తప్పని ఎవరు అనలేరు. యంగేజ్లో ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడే అయితే ఇక బాలయ్య గారిని ఇప్పుడు ట్రోల్ చేసేది మెయిన్ అదే మ్యాటర్లో. అంటే కమెంటరీ ఇలా చేస్తారా? బాలయ్య గారి డైలాగులు అసలు వేరే లెవెల్ ఉంటాయి. ఆ డైలాగులకి ఏంటంటే డబల్ మీనింగ్ తీస్తారు, లేదంటే కొన్నేమో అసలు బూతులతోటే ఉంటాయి మ్యాక్సిమం డైలాగులు. సో మ్యాక్సిమం ఇప్పుడు నెటిజన్స్ ఏంటంటే అసలు బాలయ్య గారు దానికి సెట్ అవుతారా? మన దగ్గర ఇంకా స్టార్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కమెంటరీ చెప్తే అసలు పగిలిపోతే స్క్రీన్లో అంత బాగా చెప్తారు. ఎవరైతే కమెంటరీ చెప్తారో వాళ్ళు కూడా తట్టుకోలేనంత స్పీడ్గా. కానీ ఇప్పుడు మన దగ్గర నాని ఉన్నారు, నాని కూడా ఒకసారి మనకి సిపిఎల్కో సంథింగ్ కమెంటరీ చెప్పారు. అండ్ వెంకటేష్ గారు, ఆయనకి క్రికెట్ పైన ఉన్న ఇంట్రెస్ట్ కానీ, అతను క్రికెట్ గురించి చాలా ఎక్కువ తెలుసు వెంకటేష్ గారికి. మన సిసిఎల్ మనకి సెలబ్రిటీ ప్రీమియర్ లీగ్ సంథింగ్ సెలబ్రిటీస్ ఆడే ఒక క్రికెట్ టోర్నమెంట్లో కూడా హీఈస్ ద వన్ ఆఫ్ ది క్యాప్టెన్ చాలా ఇయర్స్కి. అండ్ సెకండరీ మనకి అఖిల్ గారు, అంటే ఇప్పుడు మూవీస్లో బిజీగా ఉన్నారు, బట్ అఖిల్ గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఈ క్రికెట్ అంటే. సో బాలయ్య గారే ఎందుకు వెళ్ళారు అనేది ఒక డెఫినెట్గా ఆ టాపిక్ అనేది నడుస్తుంది. సో నేను ఇవాళ ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, భయ్య ప్రతి ఒక్కటి అంటే హీరోస్ అంటే వాళ్ళు మన టాలీవుడ్లో ఉండే ప్రతి హీరోకి ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్, సపరేట్ బిజినెస్ కానీ అది ఉంటుంది. అంటే ఓన్లీ సినిమాస్ చేసుకుంటూ బతికేటోళ్ళు చాలా తక్కువ మంది మన. అంటే ఆ డబ్బులతోటి ఇన్వెస్ట్ చేసి డబల్ చేయడం కానీ, అంటే ఎవరికైనా ఇంకా లగ్జీరియస్గా బతకాలి అని ఉంటుంది. బట్ 1 year 2 years సినిమాస్ 2-3 years చేసుకుంటే వాళ్ళబ్బా ఈ అమౌంట్ 2-3 years ఎక్స్టెండ్ కాకుండా ఈ అమౌంట్ ఒక దగ్గర పెడదాం, డబల్ అవుతుండొచ్చు కదా అనే ఒక ఐడియా చాలామందికి ఉంటుంది. ఇప్పుడు చాలామంది కూడా చేస్తున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ గారికి వచ్చేసి మన ఫ్లైట్స్ కానీ ట్రూజెట్, రామ్ చరణ్ గారిది ట్రూజెట్ అని ఒక బిజినెస్ సంస్థ ఉంది. ఇప్పుడు రీసెంట్గా మహేష్ బాబు గారు కూడా ఒక రెస్టారెంట్ పెట్టడం జరిగింది, కెఫే లాంటిది. అలా చాలామంది డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. బాలయ్య గారే ఎందుకు వచ్చి కమెంటరీ చేస్తున్నారు అంటే, మేబీ బాలయ్య గారు ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు కదా అందులో. ఇప్పుడు ఆ రైట్స్ అనేవి ఉంటాయి, ఐపీఎల్ రైట్స్ తెలుగులో మేము తీసుకొని మేము కమెంటరీ ఇచ్చుకుంటాం, మా వాళ్ళందరికీ మేము డిఫరెంట్ ఛానల్స్లో వేసుకుంటాం, మా టీఆర్పీ రేటింగ్ మాకు కావాలి అని ఒక రైట్స్కి ఇంత అని పే చేయాల్సింది ఉంటుంది. దాన్ని ఇన్వెస్ట్మెంట్ లెక్క తీసుకుందాం. సో బాలయ్య గారు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఉండొచ్చు, ఎందుకంటే రీసెంట్గా 2 blockbusters వీరసింహారెడ్డి, అఖండ 2 blockbusters బాలయ్య గారికి డబ్బులు కూడా. అంటే బాలయ్య గారు ఏ టెంప్లెట్ అంటే ఫ్లాప్ అయిన మూవీస్కి డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ ఉండే ఫిలిం నగర్లో కానీ ఎవరు అడిగినా చెప్తారు, ఫ్లాప్ అయిన మూవీస్కి డబ్బులు తిరిగిచ్చే, ప్రొడ్యూసర్లకు డబ్బులు తిరిగిచ్చే రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు 2 blockbuster మూవీస్ కలెక్షన్స్లో బాలయ్య గారు ఇప్పుడు టాప్. అంటే బాలయ్య గారి మొత్తం హిస్టరీలో టాప్ 2 మూవీస్ కలెక్షన్స్ అంటే వీరసింహారెడ్డి ఇంకా అఖండ మనకున్నది ఇప్పుడైతే. సో మనం చెప్పాల్సింది ఏంటంటే, బాలయ్య గారి ఇన్వెస్టర్ కూడా అనుకోవచ్చు కదా. అంటే బాలయ్య గారిని ఎందుకు తీసుకున్నారో అనే బదులు బాలయ్య గారే దానిపైన ఇన్వెస్ట్ చేసి, సో అతనికి ఇష్టమేమో బాలయ్య గారు చేద్దాం అనుకుంటున్నారు, నేను కూడా కమెంటరీ ఇస్తే ఏమైంది అని బాలయ్య గారికి అంటే భయం అనేది ఉండదు, అది తెలుసు. ఆయన ఒక లయన్ లెక్క
భయం అస్సలు ఉండదు. పాటలు పాడడం కానీ ఎదురుంగోని గురించి ఆలోచించడు. ఎవ్వడు ఏమనుకుంటే మనకి నాకు అనిపించింది చేసిన ఆ టెంప్లెట్లు ఉంటారు బాలయ్య గారు ఎప్పుడు. సో ఎందుకు ఇది ఒక స్టార్ ఇప్పుడు ఒక ఐపీఎల్ మన తెలుగు ఐపీఎల్ వాళ్ళు బాలయ్య గారికి ఛాన్స్ ఇచ్చారని అనుకోవచ్చు, బాలయ్య గారే ఇన్వెస్ట్ చేశారు అనుకోవచ్చు కదా. అంటే బాలయ్య గారే ఐపీఎల్లో ఇన్వెస్ట్ చేసి అతను కొంచెం అరే నేను కమెంటరీ ఇస్తా ఏమైంది చేయొచ్చు కదా నేను కూడా అని మ్యాక్సిమం అది కమెంటరీలో మారుతూనే ఉంటుంది. షూటింగ్స్ అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 షూటింగ్స్, మనకు మ్యాచ్ స్టార్ట్ అయితే 7 o'clock. సో 1 hour గ్యాప్ ఉంటుంది. బాలయ్య గారు ఇష్టంతో చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎట్లయితుందంటే కొన్ని డేస్ షూటింగ్ ఉన్నప్పుడు ఎట్లా అంటే మేబీ 72 days ఇప్పుడు మనకి ఉన్నది అంటే ఐపీఎల్. సో మరీ 72 days చేయడం కూడా కొంచెం కష్టమే. మేబీ నాకు తెలిసి బాలయ్య గారు అతని టైం టేబుల్ అలా సెట్ చేసుకున్నారో ఏంటో నాకు అంత తెలియదు, కానీ 72 days చేయడం కూడా కొంచెం కష్టమే. అంటే వాళ్ళ ఫ్యాన్స్ ఏం ఫీల్ అవుతున్నారంటే ఇలా కమెంటరీలు షోస్లో యాంకర్ చేస్తే మూవీస్ లేట్గా వస్తాయేమో. బాలయ్య గారి మూవీస్ అంటే ఒక డైలాగ్ మనం విన్నది దసరాకి కొబ్బరికాయ, క్రిస్మస్కి గుమ్మడికాయ, సంక్రాంతికి రిలీజ్ అంటే అంత స్పీడ్గా అయిపోతుంది. దసరా క్రిస్మస్ ఒక 3-4 monthsలో షూటింగ్ అయిపోతుంది, ఎడిటింగ్ సౌండ్ అంతా అయిపోవాలి. నాకు సంక్రాంతికి రిలీజ్ అనే ఒక మెయిన్ బాలయ్య గారు ఒక స్లోగన్ అనేది ఉంది. సో మ్యాక్సిమం ఫ్యాన్స్ అందరూ దీనికే డిసప్పాయింట్ అవుతున్నారు. అంటే బాలయ్య గారు మళ్ళీ మూవీస్ కొంచెం లేట్ అవుతుండొచ్చు కదా రావడానికి. అంటే ఇప్పుడు బాలయ్య గారు మూవీస్ ఎందుకు జల్దీ వస్తున్నాయో నేను ఆ రీజన్ చెప్తా. మ్యాక్సిమం మూవీస్లో బ్లూ స్క్రీన్లు, గ్రీన్ స్క్రీన్లు వాడతారు. ఎందుకంటే గ్రాఫిక్స్కి కానీ అవన్నీ విజువల్స్ అంత పర్ఫెక్ట్గా తీయడానికి కానీ. బట్ బాలయ్య గారి మూవీలో బ్లూ స్క్రీన్లు, గ్రీన్ స్క్రీన్లు పనిచేయవు. జస్ట్ కావాల్సింది 2 క్రెయిన్లు, ఫైటర్లు మ్యాక్సిమం. అంటే బాలయ్య గారి ఆ డైలాగ్ డెలివరీ చాలు మూవీ హిట్ కావాలంటే. ఆ బాలయ్య గారికి ఉన్న డైలాగ్ డెలివరీ చాలు. సో ఏంటంటే బాలయ్య గారికి బ్లూ స్క్రీన్లు అంత గ్రాఫిక్స్ పైన అతని మూవీస్ ఉండవు. బాలయ్య గారి మూవీస్ అస్సలు గ్రాఫిక్స్ పైన మ్యాక్సిమం ఉండవు. సో అందుకనే అంత జల్దీ మూవీస్ రిలీజ్ అవుతాయి బాలయ్య గారివి. అంతేగాని ఇప్పుడు కమెంటరీ చేస్తున్నారు బాలయ్య గారు, నెక్స్ట్ ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, మూవీస్ లేట్ అవుతుండొచ్చు, షూటింగ్స్ లేట్ అవుతుండొచ్చు, అలా ఏముండదు. పక్కా ఆన్ టైం. ఇప్పుడు మనకి బాలయ్య గారిది నెక్స్ట్ మూవీ రాబోతుంది ఆన్ టైం. సో ఏంటంటే మనకి నెక్స్ట్ ఈ బాలయ్య గారి ట్రోల్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ట్రోల్స్ చేయాల్సినంత చేస్తున్నారు. బట్ ఒక్కటి చెప్తున్నా, మన తెలుగు ఇండస్ట్రీలో డైలాగ్ డెలివరీ అనే ఒక పదం తీస్తే ఫస్ట్ ఉండేది బాలయ్య గారు. ఇది మాత్రం డెఫినెట్గా. అంటే బాలయ్య గారి ఏజ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 65. ఈ ఏజ్లో కూడా అతను ఇన్నిట్లా ఇన్వెస్ట్ కానీ ఇన్నిట్లా ఒక్క అడుగేయడం కానీ ఈ టైంలో చేస్తున్నారంటే అది నార్మల్ విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేయాల్సిన విషయం. అండ్ పక్కా చెప్తున్నా, ఈసారి ఐపీఎల్ అయితే వేరే ఫ్లేవర్లో చూస్తాం మనం. ఎందుకంటే ఇది వరకు వాళ్ళు కమెంటరీ ఇస్తుంటే అంతమందికి ఇస్తారు ఓకే ఏదో చెప్తున్నారు అని. బట్ బాలయ్య గారు చెప్తే ఇంకో ఫ్లేవర్లోనే చూస్తాం ఐపీఎల్. అంటే ఆ ఒక్క ఇనే కాడ ఒక సాటిస్ఫాక్షన్, అరే బాలయ్య గారి వాయిస్ సూపర్ ఉంటుంది అంటే మధ్యలో అనేది డైలాగ్స్ కానీ 4 కొట్టుడు కానీ అంటే ఆ డైలాగ్స్ వేరు ఉంటాయి. సో దానికోసం నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. సో అందుకనే అంటే ఇది మాత్రం బాలయ్య గారి బెస్ట్ స్టెప్ అబ్బా. అంటే ఐపీఎల్ ఈజ్ ద ఇంటర్నేషనల్ లీగ్. మనకి ఇప్పుడు ఓన్లీ తెలుగులో ఉంది కాబట్టి అంటే మనకు తెలుగులో బాలయ్య గారు చెప్తున్నారు. సో అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్కళ్ళు చూసేదే బాలయ్య గారి వాయిస్ వినేదే. బట్ ఆయన కమెంటరీ చెప్తే ఆ స్టైలే వేరు ఉంటుంది. సో ఆ స్టైల్ కోసం ప్రతి ఒక్కళ్ళు తూచి వెయిట్ చేస్తారు ఎప్పుడు ఐపీఎల్ వస్తుందా, మా బాలయ్య గారు ఎప్పుడు మాట్లాడతారా. కాకపోతే మరీ వీరసింహారెడ్డి లేక అంత అట్లాంటి డైలాగులు చెప్పడం అయితే జరగదు. బాలయ్య గారికి కూడా తెలుసు ఏం మాట్లాడాలో ఎక్కడ ఏం మాట్లాడొద్దు అని. సో ఏంటంటే కొన్నిసార్లు రీసెంట్గా మనము ఈ కొంచెం అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి కొంచెం అటు ఇటు మాటలు అనుడు కూడా చూసాము. సో బట్ ఈ కమెంటరీలో అలాంటిది ఇంకొకటి ఏం జరగదు అని కోరుకుందాం ప్రతి ఒక్కళ్ళం. అలాంటిది బాలయ్య గారి నోటి ఇంకొకటి రాదు అంటే మాటలు తప్పుతాం ప్రతి ఒక్కళ్ళం. మాటలు ప్రతి ఒక్కళ్ళకి అదుపులు ఉండాలి అనేది ఉండదు. అంటే బాలయ్య గారు కొంచెం ఆ టైంలో అలా ఎలా అన్నారో అర్థం కాలే కానీ
సో ఇప్పుడు మనకి డెఫినెట్గా ఐపీఎల్ మాత్రం ఇంకో ఫ్లేవర్లో చూడబోతున్నారు. సో జస్ట్ వెయిట్. ఎప్పుడైతే బాలయ్య గారు అందరూ బాగున్నారా ఒక చిన్న వాయిస్ ఓవర్ వస్తుంది ఐపీఎల్ స్టార్టింగ్, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా వచ్చి ఇట్లా కూర్చోవాలి ఐపీఎల్ టీవీలో ముంగట. బాలయ్య గారు అందరూ బాగున్నారా అంటే ఆ టెంప్లెటే వేరుంటుంది అసలు ఐపీఎల్ చూసేటప్పుడు. ఈసారి మస్తు నాకైతే చాలా ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. అంటే బాగా సూపర్ ఉంటుంది ఈసారి. బాలయ్య గారు చెప్తున్నారు డెఫినెట్లీ మనం వెయిట్ చేసి డెఫినెట్గా చాలా గట్టిగానే చేయాలి అని చెప్పి డెఫినెట్గా ఆ టెంప్లెట్లు వేరుంది. సో అందరికీ చెప్పేది ఒక్కటే ఏంటంటే బాలయ్య గారికి ప్రతి ఒక్క దాంట్లో చేయడం ఇంట్రెస్ట్. ఇదే మనం